అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆర్సీవై ఛానల్. ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యం గలతీలు 6:9. మనము మేలు చేయుటయందు విసుకక నందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము. ఇక్కడ మనం చూస్తే దేవుడు మనల్ని విసుకొద్దు అంటున్నాడు. మంచి చేసే సమయంలో మనం ఇతరులకి ఏదైనా చేస్తున్నప్పుడు నెమ్మదిగా సమాధానంగా ఎన్ని శ్రమలు వస్తాయి మనకు బాగా తెలుసు. ఇతరులకి ఏదన్నా మంచి చేస్తున్నామన్నా, మనం ఏదన్నా మంచిగా ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు అంటే ఎన్నో ఇబ్బందులు ఎలా అయినా కావచ్చు మనకి ఎక్కువగా వస్తాయి. మనకు బాగా తెలుసు ఇతరులకి ఏదన్నా మంచి చేస్తున్నామంటే, ఇతరులకే కాకుండా మనం ఏదన్నా మంచి పని చేస్తున్నామంటే మనకు వచ్చే శ్రమలు అసలు మామూలుగా కాదు. మనం ఎంత మంచి పని చేస్తామంటే దానికి రెట్టింపుగా మనకి ఏదో ఒకటి ఆపోజిట్ గా మనకి జరుగుతూనే ఉంటది. అది మనం ఇతరులకు సహాయం చేయటమే కానీ, యవనస్తులైతే వారు చదువుతున్న చదువుల్లో ఎంత శ్రద్ధ పెట్టి చదివినా దానికి తగిన అవుట్పుట్ రాకపోవచ్చు. కానీ అలాంటి సమయంలో అయినా దేవుడు ఏమంటున్నాడంటే విసుకొద్దు, సమాధానం కలిగి మనం ఉంటే ఆయన తగిన ఫలమందు అంటే తగిన సమయం ముందు ఆయన మనకి మన పంట కోస్తారు. మనం ఏం పని చేస్తామో మనం అలాంటి పంటే మనం తింటాం. మనము రైతుని చూసుకుంటే రైతు ఏం చేస్తాడు, పంటలో ఒక విత్తనాన్ని నాటుతారు. ఆ విత్తనం చిగురించాలన్నా, ఫలించాలన్నా, మంచి ఫలాలు ఇవ్వాలన్నా ముందు అది పెరగాలి. ఆ పెరిగే సమయంలో ఎన్నో ఇబ్బందులు, తుఫాను కావచ్చు, ఎండ కావచ్చు, వర్షాలు కావచ్చు, ఎలాంటి పరిస్థితినైనా అది ఎదుర్కొంటేనే పెద్ద అయ్యాక అంటే అది ఎదిగిన తర్వాత మంచి ఫలాలను ఇస్తుంది. మనం ఏం పని చేసాం అది మంచిదైతే మంచి విత్తనం మనం తింటాం. అది మనం చెడు చేస్తే అది మనకి వ్యతిరేకంగా ఉంటుంది. సో మనం ఇక్కడ బాగా చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పని చేస్తామో మనం ఆ పంటే కోస్తాం. సో మనం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదన్నా మంచి చేసేటప్పుడు కొంచెం చేసినా నువ్వు విసుకోవద్దు, నీ హృదయపూర్వకంగా చేయి. ఏదైనా దేవుడు చూస్తాడు. నువ్వు చిన్నది చేసినా దేవుడు చూస్తాడు, ఆయన లెక్కలు వేస్తాడు. కొత్త నిబంధనలో ఉన్న ఒక గుడ్డివాడిని చూడవచ్చు. దేవుడు అటువైపు వెళ్తున్నప్పుడు కేకలు వేస్తాడు, గట్టిగా కేకలు వేస్తాడు. ఎందుకు? తనకు స్వస్థత కావాలి. కానీ చుట్టూ ఉన్న జనం ఏం చేస్తాడు, ఆయన నీ మాట వినడు, నువ్వు ఊరుకుండు అని తన్ని వెనక లాగాలని చూస్తాడు. కానీ ఇంకా రెట్టింపుగా కేకలు వేస్తాడు, దీవెన పొందుకుంటాడు, స్వస్థత పొందుకుంటాడు. మనము అంతే. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వైపు చూద్దాం, మంచి చేద్దాం. ఆయన ఎలా నీతైన మార్గంలో నడిచాడో మనం కూడా ఆయన మార్గంలోనే నడుద్దాం. ఇతరులకు మంచి చూపిద్దాం, ఇతరుల ప్రేమ చూపిద్దాం. ఆయన నడిచిన మార్గంలోనే మనము నడుద్దాం. ఆయన ఇచ్చే అద్భుతమైన ఆశ్చర్యకరమైన దీవెనలు పొందుకున్నాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. మరో మంచి వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఆర్సీవై ఛానల్. ఆమెన్.